వీక్షకులందరికీ నమస్కారం. మున్సిపల్ కమిషనర్గా సేవలందించి విశ్రాంత ఉద్యోగిగా ఉంటూ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా వర్క్ చేస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నేషనల్ మిర్రర్ కమిటీ మెంబర్గా కూడా వర్క్ చేస్తున్న డైనమిక్ రిటైర్డ్ ఎంప్లాయీ చదలవాడ హరిబాబు గారు మనతో ఉన్నారండి. ఈరోజు కల్తీలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు కల్తీలకు సంబంధించి మాకు పాలల్లో జరిగే కల్తీలు ఈ మధ్య చూస్తున్నాం. చిన్నపిల్లలకి తాగించే పాలల్లో కూడా కల్తీలు చేస్తున్నారు. కనీసం వాళ్ళకు కూడా ఆరోగ్యం అనేది అందకుండా వారి ఎదుగుదలకు కూడా లేకుండా పోతుంది. మరి ఆ పాలల్లో ఉన్న కల్తీల గురించి వాటిని ఎలా గుర్తించాలి ఇవన్నీ చెప్తారా? చిన్నపిల్లలు కూడా ఈ రోజున పాల డబ్బాలు అని చెప్పని పాల డబ్బాలు తోటి మరి పడుతున్నారు. దీని మీద కూడా అసలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మన దౌర్భాగ్యమేమో కానీ ఒక ఇది పంపించారు మెసేజ్ నాకు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని. ఈ అన్మెచ్యూర్డ్ బేబీస్ అని ఉంటారు, అంటే నెలలు నిండక ముందే పుడతారు. ఈ నెలలు నిండక ముందే పుట్టే వాళ్ళకి పాశ్చాత్య దేశాల్లో ఈ పాలు అవసరం, కానీ మనకు అటువంటి అవసరం లేదు. మామూలుగా ఈ పాలునే మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తాగుతున్నాం, ప్యాకెట్ పాలు. ఈ ప్యాకెట్ పాలు వల్ల కూడా మనకు నష్టమే. ఓకే, ఎందుకంటే ఒక్కోసారి మనకు పవర్ కట్ అయిపోయినప్పుడు ఆ పవరు మళ్ళా వస్తుంది. ఈ లోపల కనుక మనం తీసుకొని ఏదైనా కాఫీ కానీ వేడి చేసుకుందంటే పాలు కూడా ఇరిగిపోతుంది. ఇటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాంక్స్ని, మిల్క్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయాలి, ఏ హ్యూమన్ మిల్క్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆహార వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు పంపించారు. దానికి మేము అందరం కూడా అపోజ్ చేస్తాం. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ మిల్క్ అనే దాన్ని బ్యాంక్స్ లాగా పెట్టి ఇవ్వాలి అని చెప్పని, వ్యాపారం చేయాలని. మన సంస్కృతికి అది తగ్గదు. రెండోది, ప్రిజర్వేషన్ చేసుకునే పద్ధతులు మనకు లేవు అంత ఇదిగా. కరెంట్ పోతే పవర్ సప్లై లేకపోతే ఏం చేస్తాం? అటువంటి పరిస్థితుల్లో బ్యాక్టీరియా కనుక దాడి చేస్తే మనం ఏం చేయగలుగుతాం? అది కనుక తీసుకుంటే ఎంతమంది ప్రాణాలకు పోతారు? దీనివల్ల ఆరోగ్యంను హెల్తీగా పక్కన పెడితే నష్టం ఎక్కువ జరుగుతుందని చెప్పని దీని మీద కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేయడం జరిగింది, నిరసన. దాన్ని విరమించుకోవడం జరిగింది. లేకపోతే మనకు ఎక్కడ పడితే అక్కడ హ్యూమన్ మిల్క్, బ్రెస్ట్ మిల్క్ అనేది ఇతర దేశాలు ఉన్నాయి, మన దేశానికి అది తగదని చెప్పడం జరిగింది. అంటే ఆ ప్రిజర్వేషన్ చేసుకునే పద్ధతులు ఇక్కడ లేకపోవటమే మనకు కారణం. అది ఏ ఆడ మనిషి కూడా తన బిడ్డకి ఇచ్చుకోవాలనుకుంటుంది కదా తప్ప పాలు ఇంకొక బిడ్డకి ఇవ్వాలని ఉండదు. ఈ బిడ్డకే సరిపోవు కాబట్టి అని చెప్పని. సరే, కొంతమంది వ్యాపారస్తులు ఈ రోజుల్లో మనం తీసుకునే మిల్క్ అంటే పాలు కూడా కల్తీగా ఇంట్లోనే కుటీర పరిశ్రమలాగా తయారు చేయడం జరిగింది. మా గుంటూరు దగ్గర ఉన్న ఒక దాంట్లో కూడా మేము కంప్లైంట్ చేసాం అధికారులకి. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఈ మిల్క్ని తీసుకెళ్ళి తయారు చేసిన మిల్క్ని డైరీలో పోస్తున్నారు. మరి ఎంత దారుణం చూడండి. డైరీలో పాలు కలెక్ట్ చేసుకునే ఉంటాయి యూనిట్స్, ఆ యూనిట్స్కి ఈ మిల్క్ని తీసుకెళ్ళి విక్రయిస్తున్నారు. ఓకే, దీన్ని పట్టుకోవటం కూడా జరిగింది అధికారులు. వాళ్ళు గుర్తించలేరా అండి? పట్టుకోవడానికి అవకాశం లేదా? ఉందమ్మా. మనం కూడా ఇంట్లో కూడా మీరు ఇది కల్తీ కాదో అనేది మనం గుర్తించవచ్చు. ఏ విధంగా? ముఖ్యంగా తయారు చేసే విధానం చెప్తాను. ఈ తయారు చేసే విధానం ఏంటంటే, పాలులో ఏంటి తెల్లగా ఉంటాయి అంటే నీళ్లలో యూరియా వేస్తారు, అంటే మీకు తెలుపు వచ్చేస్తుంది. అలానే డిటర్జెంట్ పౌడర్, ఎందుకంటే పాలు జిగటగా ఉంటాయి కొంచెం, దానికి ఈ నొరగ కూడా వస్తుంది. నొరగ రావడానికి ఈ డిటర్జెంట్ పౌడర్ చీప్ క్వాలిటీ ఆయిల్స్ జగటకి, పత్తి నూనె ఇట్లాంటి. మళ్ళా ఈ మూడు వచ్చేసినాయి కదా, తీపిదనానికి సాక్రిన్. ఓకే, అప్పుడు మీరు చూడండి, పాలు యూరియాతో తయారు చేశారు, యూరియా కలిపితే తెల్లగా వస్తుంది, పౌడరు డిటర్జెంట్ పౌడర్ నొరగ వస్తుంది. మళ్ళానేమన్నా మీకు సాక్రిన్ తీపిగా ఉంటుంది,
కొంచెం జిగటగా ఉండటానికి ఏమన్నా ఆయిల్, చీప్ క్వాలిటీ ఆయిల్స్, వీటితోటి పాలు తయారు చేస్తారు. ఇప్పుడు ఈ జాతరలు జరుగుతున్నాయి. రేపు జాతర ఒక 1,00,000 మంది, 10,000 మంది అనుకుంటాం, 20,000 మంది, 30,000 మంది వస్తారు. ఈ జాతరలో మనం ఒకేసారి అంత క్రౌడ్ వస్తే అంత మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, గణాంకాల ప్రకారం చూసుకున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ గణాంకాల ప్రకారం చూసుకున్నా కూడా పశు వృద్ధి అనేది లేదు. పశు సంపద ఉంటేనే మనకు ఇవన్నీ వచ్చేది పాలు. పశు సంపద లేనిదే ఎట్లా వస్తుంది? అందుకని వ్యాపారస్తులు ఈ విధంగా తయారు చేసుకుని దీన్ని కుటీర పరిశ్రమలో కూడా ఇటీవల కాలంలో హైదరాబాద్లో కూడా తయారు చేస్తుంటే అధికారులు మరి పోలీసులు పట్టుకోవడం జరిగింది, అరెస్ట్. దీని అంతటికీ ఏంటంటే నియంత్రణ. ఈ నియంత్రణ అధికారులు దీన్ని పట్టించుకోపోవటం వల్ల వాళ్ళు విచ్చలవిడిగా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేయట్లేదు. రెండోది, ప్రభుత్వం కూడా ఆ నియంత్రణకి ఎంతమంది కావాలంటే ఒక జిల్లాకి ఇన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాలకి సరిపడిన అధికారులు కనీసం మండలానికి ఒక్కడైనా మన ఎఫ్ఎస్ఎస్ఐ ఇన్స్పెక్టర్ కనుక ఉన్నట్టయితే బాగుంటుంది. మరి వాళ్ళు ఏమైనా ప్రభుత్వం ఏమైనా మేనమేషాలు చూస్తుంది తప్ప పోస్టులు ఏమైనా ఫిలప్ చేయట్లేదు. కనీసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ అధికారులతో కూడా మనం పోల్చుకున్నా కూడా అందుట్లో మనం 30% కూడా మన అధికారులు లేరు. దీనివల్ల ఈ ప్రభుత్వం అలసత్వం అనేది ఉంది. దీని మీద నియంత్రణ లేకపోవటం ఒకటి, విచ్చలవిడిగా ఈ పాలు తయారవుతున్నాయి. ఈ పాల నుంచి వచ్చేదే మనకు, ఈ పాలు ఇంట్లో ఏమీ తెలియని చదువుకోలేని ఆడ మనిషి కూడా దీన్ని గుర్తించవచ్చు. ఒక చిన్న దాంట్లో తీసుకొని మీరు వేడి కనుక చేసి అందుట్లో నిమ్మకాయ కనుక వేస్తే విరిగిపోతాం జరుగుతుంది, కుతపులుగా వస్తుంది. ఇదేమన్నా అట్లా కాకుండా ఉంటుంది. ఈ టెస్టింగ్ చేసుకునే పద్ధతులు కనుక చూస్తే ఒకసారి ఆ పాలు దాని గురించి మనం అడల్ట్రేషన్ ఉన్నది లేనిది, కల్తీ ఉంది లేనిది అనేది మనం అందరం తెలుసుకోవచ్చు. రెండోది, ఈ నెయ్యి అనేది కూడా ఈ రోజున కల్తీ అయిపోయింది. పెద్ద బ్రాండెడ్ వాటిల్లోనే ఇలాగా జరుగుతుంది. ఇటీవల అధికారులు కూడా దీన్ని విజయవాడ ప్రాంతంలో కూడా రైడింగ్ చేసి పట్టుకున్నారు. దీన్ని ఏంటంటే ఈ నెయ్యి ఎముకల చనిపోయిన జంతువుల ఎముకల నుంచి తీస్తున్నారు ఆయిల్. ఆ ఆయిల్ ఇందుట్లో మిక్స్ చేస్తున్నారు. దేవుడికి వాడే మన దీపారాధన దగ్గర వాడుతున్న నూనె కూడా పూజ అని ఉంటుంది, అది కూడా కల్తీ. అది మన ఈ టొబాకో ఈనెల నుంచి తీస్తారు. మళ్ళా రైస్ బ్రౌన్ తోటి తయారు చేస్తున్నారు. మన బియ్యపు పొట్టుతోటి నుంచి కూడా ఆయిల్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాటితో ఉపయోగిస్తున్నారు. దేవుని దగ్గర కూడా మనం కూర్చొని దీపారాధన చేసుకునే పరిస్థితుల్లో కూడా లేవు, అది కూడా కల్తీగానే ఉంది. ఒక దేవుని దగ్గర కూడా కల్తీ నూనెతోనే మనం కల్తీ నూనెలతోటి దీపారాధన చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. మరి ఇవన్నీ అరికట్టాలంటే మ్యాక్సిమం ఏం చేయొచ్చు? మ్యాక్సిమం ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి అధికారులు జిల్లా స్థాయిలో మీటింగ్ జరగాలి. ఆ మీటింగ్ జరపట్లేదు. మీటింగ్ జరిగిన దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఎన్ని కేసులు ఫైల్ చేశారు ఏంటి అనేది అని అధికారుల మీద కనుక బాధ్యతగా వాళ్ళు కనుక బాధ్యతగా ఉండాలి. మనం కూడా ఎందుకు చేయలేదు అని చెప్పని, ఇది ఇట్లా జరిగింది అని చెప్పని ప్రశ్నించే తత్వం అనేది వినియోగదారుల్లో ప్రతి మనిషిలో కనుక వస్తే అధికారులు ఈ నియంత్రణ అనేది చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. పాలల్లోనూ నెయ్యిలోనూ ఎటువంటి కల్తీలు జరుగుతాయి, ఎట్లా గుర్తించాలని వివరించినందుకు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.